హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? త్వరలో ఫోన్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. అందుకే ఇక్కడ ప్రెజెంట్ అయితే ఫాయిల్ అనే ఏరియాకి వచ్చాము. మా మేడం వాళ్ళని తీసుకొని బెస్ట్ ఆల్ యూసఫ్ అని ఉంటే అందులోకి వెళ్తున్నాను. జస్ట్ కొందామని కాదు, ఏదో చూద్దామని చెప్పి ఫోన్స్ ఎలా ఉన్నాయని చెప్పి. నా ఫస్ట్ ఫోన్ వచ్చేసి హానర్ ఫోన్. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ అదే కనిపించింది. సో ఈ హానర్ ఫోన్లు అనేవి లైట్ వెయిట్ అను బాగుంటాయి. కాకపోతే కెమెరా క్వాలిటీ అనేది అంత బాగోదు, ఫేడ్ అవుతూ ఉంటుంది వీడియో కానీ ఆడియో కానీ. ఇది వచ్చేసరికి నథింగ్ ఫోన్ CMF అనమాట. ఇది అంతేం బాగోదు, రేటు తక్కువే. కానీ నేనైతే సామ్సంగ్ S24 FE తీసుకుందామని చూస్తున్నాను. కెమెరా క్వాలిటీ అన్నీ బాగానే ఉన్నాయి కానీ రేట్ 149 ఉంది. అంటే దగ్గరగా 40,000 అలా పడుతుంది. Moto H60 అయితే కొత్తగా రిలీజ్ అయింది కదా, అది ఇంకా సేల్కి రాలేదు. ఇండియాలో April 9th, ఇక్కడ ఎప్పుడు వస్తుందో తెలియదు. మాక్సిమం మధ్యాహ్నానికి అయితే వస్తుంది. ఈలోపు పక్కన ఒక రెస్టారెంట్ కనిపించింది, మెక్డానల్డ్స్. అక్కడికి వెళ్ళాను. అక్కడ ఖాళీ లేదని చెప్పి దాని పక్కనే ఒక చికెన్ కింగ్ అని ఉంటే దాని దగ్గరికి వెళ్ళాను. సో ఆర్డర్ అయితే చేసుకున్నాను. బిల్ వచ్చేసరికి మనకి 2.25 KD అయింది. అంటే దగ్గరగా 560 రూపాయలు. ఇక్కడ అంబియన్స్ సిట్టింగ్ అయితే బాగానే ఉంది. పిల్లలు ఆడుకోవడానికి పక్కన మంచి గేమ్ స్పాట్ కూడా ఉంది. ఏంటంటే నేను వీడియో తీసేటప్పుడు నోటిఫికేషన్ వస్తుందని చెప్పి ఫోన్ సైలెంట్లో పెట్టుకున్నాను. ఈ గ్యాప్లో మా మేడం 2 సార్లు ఫోన్ చేశారు. నేను ఈ ఫుడ్ కాల్లో పడి ఫోన్ చూసుకోవడం మర్చిపోయాను. తొందరగా ఆర్డర్ తీసుకొని పరిగెత్తుకుంటూ కార్ స్టార్ట్ చేసి వేరే లొకేషన్కి అయితే తీసుకొచ్చేసాను. టైం అయితే 9-12 అవుతుంది. సో కూల్ డ్రింక్ అయితే తాగేసాను. ఇది వచ్చేసరికి నేనుండే ఏరియాకి దగ్గరగా 3 కిలోమీటర్ల దగ్గరే ఉంటుంది. సో ఇది పెద్ద దూరం ఏం కాదు. మ్యాక్సిమం ఇవ్వండి, ఇక్కడే నేను షాపింగ్కి వచ్చేది. గ్రాండ్ హైపర్ అన్నీ ఈ బిల్డింగ్లోనే ఉంటాయి, పక్క బిల్డింగ్లో. రూమ్ దగ్గరికి అయితే వచ్చాను. ఇంకా తినడం స్టార్ట్ చేశాను అనమాట. నేను తీసుకుంది మెక్సిటా మీల్ అనమాట. సో ఇందులో వచ్చేసరికి ఒక బర్గర్, అంటే సబ్వే లాంటిది ఒకటి, ఇంకోటి వచ్చేసరికి ఫ్రైస్ ఇచ్చారు. ఫ్రైస్ క్వాంటిటీ ఎక్కువగానే ఉన్నాయి కానీ టేస్ట్ ఉంటే బాగుండేది అనమాట. ఏమో అనుకున్నాను కానీ ఇప్పటివరకు నేను ట్రై చేసిన బర్గర్లో ఇదైతే ద బెస్ట్ బర్గర్ అని చెప్పుకోవచ్చు. క్వాంటిటీ కూడా ఎక్కువే ఉంది. ఎనీవే ప్రైస్కి అయితే వర్త్ ఇది.